ఆర్తితో భగవంతుడినే నమ్ముకున్న ఒక భక్తుడి పిలుపుకి ఆ భగవంతుడు ఎలా స్పందించాడో ఈ వీడియోలో చూడండి. రాజస్థాన్ కి చెందిన ప్రకాష్ అనే అతను తన 8 ఏళ్ల పిల్లాడి నిఖిల్ ని డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి పూరి జగన్నాథ్ స్వామి ఆలయానికి తీసుకొస్తున్న దృశ్యం ఇది. ఈ బాబు సంవత్సర కాలంగా కోమాలో ఉన్నాడు. డాక్టర్లు కూడా ఇంకేమి చేయలేమని చేతులు ఎత్తేసిన తర్వాత ఇక దేవుడా నువ్వే దిక్కు అనుకుని జగన్నాథ్ స్వామి దేవాలయానికి పరిగెట్టాడు ఆ తండ్రి. సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు ఎంతమంది వారిస్తున్నా గాని నా బిడ్డను స్వామి పాదాల దగ్గర పెట్టాలి అని చెప్పి చాలా సేపు ఏడ్చి ఆ భగవంతుణ్ణి వేడుకుని అక్కడే వెయిట్ చేసి అక్కడ పూజారిని అర్థించి ఆ పిల్లవాడిని జగన్నాథ్ స్వామి శ్రీమందిరం దగ్గర పడుకోబెట్టగానే మరి ఆ జగన్నాథ్ స్వామి ఆ తండ్రి యొక్క మొర విన్నాడో ఏమో. సంవత్సర కాలంగా జీవోత్సవంలా పడున్న పిల్లాడు ఒక్కసారిగా వెంటనే ఆ బిడ్డలో చైతన్యం కలిగి తల తిప్పాడు. మెల్లమెల్లగా కాళ్ళు చేతులు ఆడించడం మొదలు పెట్టాడు. 7-8 రోజుల తర్వాత మొత్తం అవయవాలన్నీ కూడా పనిచేయడం మొదలెట్టాయి. ఆ తండ్రి ఆ పిల్లవాడిని జగన్నాథ స్వామి ఆలయంలోనే ఉంచి పూర్తిగా ఆ బిడ్డ కోలుకున్నాక ఇంటికి తీసుకెళ్లాడు. డాక్టర్లు కూడా సంవత్సరం ప్రయత్నించి ఏమీ చేయలేక హోప్స్ వదిలేసుకోమని చేతులెత్తేశారు. కానీ ఆ భగవంతుడు మాత్రం ఆ బిడ్డ చేతులు వదలలేదు. ఎంతో మంది దేవుడు ఉన్నాడా అని అడుగుతూ ఉంటారు. కానీ స్వచ్ఛమైన భక్తితో ఆ దేవుడి మీదే నమ్మకం పెట్టుకుని ఆర్తితో పిలిచిన ప్రతి భక్తుడిని ఆ భగవంతుడు వింటాడు. దీనికి ఈ వీడియోనే నిదర్శనం. జై జగన్నాథ్.